మన సభా ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. మరొక 2 నిమిషాల్లో సభా ప్రాంగణానికి విచ్చేయబోతూ ఉన్నారు. రాజకీయ రసజ్ఞత ఎరిగినటువంటి ప్రజాప్రతినిధి ప్రజానురాగ వీణ కేశవరావు గారు సభా ప్రాంగణానికి కాసేపట్లో విచ్చేయబోతూ ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమార్గా విద్యార్థి దశ నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించి అపరాధిగా పేరు తెచ్చుకొని తనదైనటువంటి పాత్రను పోషించి ఎంతో మంది అభిమానాన్ని కూడగొన్నటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కె కంచర్ల కేశవరావు గారి సలామీ అందుకోవడానికి వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ చక్కగా వేదిక మీదకి విచ్చేస్తున్నటువంటి శ్రీ కంచర్ల కేశవరావు ధారపోసి చెమట చుక్కలను చిందించి ఆరుగాలం కష్టించి రైతన్నను చూసి భూమాత కుంగుతుంది. అదిగదిగో వచ్చేసిన విత్తనం రైతన్నకు నేరా చేస్తూ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అదిగదిగో విచ్చేస్తుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఆడబిడ్డలకు ఆధ్వర్యంలో చక్కటి 2 సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. శకటాల ప్రదర్శన ఉంటుంది. దినానికి నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ మీ కలెక్టర్ గారు ఒక పెద్ద లిస్ట్ కూడా ఇచ్చారు. మా డిస్ట్రిక్ట్లలో ఎంత పెద్ద పనులు చేస్తున్నారు. యూజువల్లీ ఏం చేస్తూ ఉంటాం అభివృద్ధి, అది కూడా తెలుసుకోవడం అవసరము. నా ఒక్కడికే కాకుండా ప్రజలకు కూడా తెలుసుకోవాలని చెప్పడానికి కలెక్టర్ గారు ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న మాట నిజం. నేను ఏం ప్రభుత్వాన్ని కూడా క్రిటిసైజ్ చేసే మనిషిని కాదు. నేను ఆ తరానికి చెందినది కాదు. నేను ఎవరైనా కానీ వాళ్ళు తమ ప్రయత్నం తమ బెస్ట్ చేసుకుంటూ వస్తారు. కొన్ని తప్పులు పోతే మేము ఎప్పుడైతే ప్రభుత్వానికి వచ్చామో ఒక 7 లక్షల కోట్ల రూపాయల అప్పులలో ఉన్నాం. తెలంగాణ అంటే ఒక ప్లానింగ్ కమిషన్లో మేము మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్గా దేశంలో మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్. ప్లానింగ్ కమిషన్ కూడా చూసేది మాకు స్పెషల్ ప్రోగ్రామ్ కూడా నేను ఒకసారి ప్లానింగ్ కమిషన్లో